తెలుసుకుందామా? ఫస్ట్ సీక్రెట్ ఏంటి సార్ చెప్తున్నారంటే, వెస్టేజ్ గురించి ఫస్ట్ బాగా స్టడీ చేసినప్పుడు అక్కడ ఏంటి అంటే ఒక 200 మంది ఓకే మంచి మంచి కార్లు అన్ని కూడా తీసుకున్నారు, లగ్జరీ కార్లు. మరి వాళ్ళందరూ అంత సక్సెస్ అయినప్పుడు నేను ఎందుకు సక్సెస్ కాలేను అనేటువంటిది ఆ రోజే సార్ నిర్ణయం తీసుకొని 0.1% కూడా డౌట్ పడలేదంట వెస్టేజ్ గురించి. సో ఆ రోజు నుండి ఈ రోజు వరకు నమ్మకంతో సార్ ఉన్నారు కాబట్టి ఇంత తొందరగా సక్సెస్ అనేది తీసుకోవడం జరిగింది. సెకండ్ సీక్రెట్ సార్ చెప్తున్నారు, 7.5 సంవత్సరాల నుండి ఈ రోజు వరకు కూడా సార్ ఒక్క మీటింగ్ కూడా వదిలిపెట్టలేదంట. సక్సెస్ అవ్వడానికి ఒక 100 మీటింగ్లు ఎప్పుడైతే మనం అటెండ్ అవుతామో అక్కడ మనకి 100% నాలెడ్జ్ అనేది వస్తుంది. ఎలా వస్తుంది అంటే చూడండి, 100 పీపుల్ ఉన్నారనుకోండి, 100 మీటింగ్స్కి వెళ్ళినాం అనుకోండి, ఒక్కొక్క మీటింగ్లో ఒక్కొక్క పర్సన్ మనతో మాట్లాడుతున్నారు అనుకోండి, ఆ ఒక్క పర్సన్ నుండి 1% నాలెడ్జ్ మనం తీసుకున్నాం అనుకోండి, 100% నుండి ఎంత నాలెడ్జ్ తీసుకుంటాం మనం? 100% నాలెడ్జ్ అనేది తీసుకోగలుగుతాం. ఎప్పుడైతే మనకి 100% నాలెడ్జ్ అనేది వస్తుందో 100% అక్కడ సక్సెస్ కూడా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏం చెప్పారు సార్ ఇక్కడ అంటే, ఎంతమంది పెళ్లిల్లో ఉన్నా కూడా దీపక్ పటేల్ అండ్ దత్తి మేడం ఇద్దరు కూడా ఎక్కడ ఉంటారు అంటే ఆ మీటింగ్ లోనే ఉంటారు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్ పార్టీ ఉంది కానీ సార్ వాళ్ళు ఎక్కడ ఉంటారు? మీటింగ్ లోనే ఉంటారు. ఫంక్షన్స్ ఉన్నాయి, సార్ వాళ్ళు ఎక్కడ ఉంటారు? మీటింగ్ లోనే ఉంటారు. సో ఇక్కడ సార్ చెప్పడం ఏంటి అంటే, ఎప్పుడైతే మనం మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉంటామో అక్కడ మాకు నాలెడ్జ్ అనేది రావడం జరిగింది. మేము ఇంత తొందరగా సక్సెస్ అవ్వడానికి జ్ఞానము తెలివి ఈ రెండు కూడా మాకు రావడానికి ఉపయోగపడింది అయితే మీటింగ్స్. కాబట్టి మీటింగ్స్ ని ఎప్పుడు కూడా వదిలిపెట్టద్దు, ఇది మా కమిట్మెంట్ అని సార్ ఇక్కడ చెప్తున్నాను. प्रैक्टिकल बात बताता हूँ, जबरदस्त प्रैक्टिकल बात। आप मुझे बताइए, मुकेश अंबानी जी के घर पे हर रोज कितनी इनविटेशन कार्ड आते होंगे? कुछ नहीं, कितने इतने बहुत आते होंगे कि नहीं? ये सुनो, इतने सारे। आपको क्या लगता है, मुकेश अंबानी मीटिंग में जाएगा कि शादी में जाएगा? मीटिंग में जाएगा। और दूसरी बात, नॉर्मल लोगों को जब घर में इनविटेशन कार्ड आता है शादी का 2 महीने पहले दूसरा ऐसा है कि अगर हम उस शादी में नहीं जाएंगे तो उनको बुरा लगेगा। अरे सुनो, बाइक लेके जाओगे ना, बाइक लेके शादी में आप सुबह से लेके शाम तक अटेंड करके जाओगे, किसी को पता नहीं चलेगा। और दूसरा चीज, जितने इनविटेशन कार्ड है सब में शादी में चले जाओगे, लोगों को लगेगा ये फ्री है, जिसके पास पूरा टाइम ही टाइम है, फालतू आदमी है। और तीसरा, बाइक लेके जाओगे कोई नोट नहीं करेगा, मर्सिडीज लेके जाओगे 2 मिनट रुक के चले जाओगे, सब लोग नोट करेंगे। और दूसरा चीज, मुकेश अंबानी अगर किसी की शादी में नहीं जाएगा तो लोगों को बुरा लगेगा। क्या बोलेंगे लोग बोलेंगे अरे वो तो बड़े लोग हैं, वो नहीं आएंगे। ऊपर से वो गर्व करेंगे, वो बड़े लोग नहीं आते। आज हमारी फैमिली में सबके आगे हमारा इंप्रेशन ऐसा है, दीपक एंड धरती पटेल वो बोलते हैं वो लोग बड़े लोग हैं, वो शादी में नहीं आएंगे, ऐसा फर्क महसूस करते हैं। आपकी डिग्निटी, आपकी वैल्यू बढ़ाना आपके हाथ में है, किसी और के हाथ में नहीं है। याद रखना मेरे दोस्त, आपको डिसाइड करना पड़ेगा कि कौन सी शादी में जाए, कौन सी शादी में नहीं जाए। आपको डिसाइड करना पड़ेगा कि मीटिंग में जाए कि शादी में जाए। आपने जिस चीज को इंपॉर्टेंट दिया वो चीज आपको इंपॉर्टेंट देगी। अगर आप बिजनेस को इंपॉर्टेंट देंगे, बिजनेस आपको इंपॉर्टेंट देगा। बिजनेस को समझ देंगे, बिजनेस आपको समझ देगा। याद रखना, अगर आपने बिजनेस को समझ नहीं दिया तो आपको भी बिजनेस में समझ नहीं आने वाला। अगर आप बिजनेस को इंपॉर्टेंट नहीं देंगे, आपको भी बिजनेस इंपॉर्टेंट नहीं देगा, आपके घर पे पैसे नहीं बनेंगे। 100% इंपॉर्टेंट देने की जरूरत है। లైవ్ ఎగ్జాంపుల్ ఇక్కడ సార్ చెప్తున్నారు, ముఖేష్ అంబానీ గారు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో ఎన్ని ఇన్విటేషన్స్ వస్తూ ఉంటాయి మొత్తం ఒక నెలలో కానీ ఒక వారంలో కానీ.
చాలా ఇన్విటేషన్స్ వస్తూ ఉంటాయి కదా, మీరేమనుకుంటున్నారు? వాటన్నిటికీ ముఖేష్ అంబానీ వెళ్తారనుకుంటున్నారా? లేదు, వెళ్ళరు. ఎందుకు అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళు బిజీ ఉంటారు కదా, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు కదా, అన్ని పెళ్ళిళ్ళకి రారని మనమే అనుకుంటున్నాం. కానీ నార్మల్ మనం ఏం చేస్తున్నామంటే, ఎవరైనా మనకి ఇన్విటేషన్ ఇచ్చిపోయింది అనుకోండి, 2 నెలల ముందు నుండే మనం మొదలు పెడతాం, ఆ పెళ్ళికి పోవాలి నేను, వాళ్ళు పోకుంటే ఏమనుకుంటారు, మన వాళ్ళు కదా అని మనం అట్లా ఆలోచిస్తూ ఉంటాం అన్నట్టు. సో ఇక్కడ చూడండి, ప్రతి పెళ్ళికి ప్రతి ఫంక్షన్కి మనం పోయినాం అనుకోండి, మనం పోయిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంట అంటే, పనికిరానటువంటి వ్యక్తి వచ్చిండు, ఇంత టైం అంటే టైమే ఉంది ఇతని దగ్గర, బాగా ఎక్కువ సమయం ఉందని అక్కడ అనుకుంటూ ఉంటారంట. సో మనం బైక్ మీద వెళ్ళడం కాదు, మనం గట్టిగా కష్టపడి మనం కానీ డిసిజన్ తీసుకొని ఇక్కడ మనం వర్క్ చేసి మెర్సిడీస్ బెంజ్ అని ఒకవేళ వేసుకొని వాళ్ళ షాదీకి వెళ్ళినాం అనుకోండి, వాళ్ళ ఇంట్లో మనము పెళ్ళికి వెళ్ళినాం అనుకోండి, మన రేంజ్ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి, అవునా కదా? సో సార్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది మన మీద ఆధారపడి ఉంటుంది. మీటింగ్కి వెళ్ళాలా, ఫంక్షన్కి వెళ్ళాలా, మీటింగ్కి వెళ్ళాలా లేదంటే పెళ్ళికి వెళ్ళాలా? మీరు మీటింగ్కి ఇక్కడ టైం ఇచ్చిండ్రు, బిజినెస్కి ఇక్కడ టైం ఇచ్చింది అనుకోండి, మీ లైఫ్లో కూడా టైం ఫ్రీడమ్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు బిజినెస్కి టైం ఇవ్వట్లేదు అన్నప్పుడు ఏమవుతుందంటే, మన లైఫ్లో కూడా టైం అనేది రాదు. కాబట్టి ఎక్కడైతే మనం ప్రయారిటీ ఇవ్వాలో, ఎక్కడైతే మనం మీటింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలో, మనం ఒకవేళ మీటింగ్లకి వచ్చి ఇక్కడ నాలెడ్జ్ తీసుకున్నాం అనుకోండి, మనం కూడా గొప్ప వ్యక్తులలో ఒక్కడం అవుతామని చెప్తున్నారు సార్. नंबर 3, 100% प्रोडक्ट यूज। 100% मतलब 100%। वेस्टीज मेरा बिजनेस है और मेरे घर में वेस्टीज के अलावा किसी और कंपनी का प्रोडक्ट नहीं आएगा। 100% प्रोडक्ट यूज। आप जितने भी लोग सक्सेस देख रहे हो ना, उनके घर पे जाके चेक कर लो, किसी भी कोने में आपको दूसरी ब्रांड का प्रोडक्ट नहीं मिलेगा। दूसरी ब्रांड के लिए हम उसके दुश्मन नहीं है, लेकिन साला 40 साल तक मार्केट के प्रोडक्ट यूज किए, कुछ नहीं हुआ, और यहाँ 4-5 साल प्रोडक्ट यूज करने से लाइफ चेंज हो गई, तो फिर कौन से प्रोडक्ट यूज करने चाहिए? यस और नो? यस। आप अगर वेस्टीज बिजनेस कर रहे हो और वेस्टीज में मिलने वाला कोई प्रोडक्ट आपके घर में दूसरी कंपनी का है, तो समझ लेना आप वेस्टीज से वफादार नहीं हो, आपके प्रोडक्ट के प्रति वफादार नहीं हो, और वो चीज आपको बहुत नुकसान पहुंचा सकती है। सिंपल सी बात बताना चाहता हूं, एक हाईवे रोड है, रोड के ऊपर इस तरफ पुरुषोत्तम दासू सर का डोसा का होटल है, और दूसरी तरफ दूसरी कंपनी का एक डोसा का होटल है। अब पुरुषोत्तम दासू सर सामने वाले ढाबे से डोसा खाएगा, तो उनके ढाबे पे डोसा खाने कौन जाएगा? कोई नहीं जाएगा। कौन जाएगा? कोई नहीं जाएगा। लोग सोचेगा यार ये डोसा बना रहे हैं, दूसरा सामने वाले के वहां पर खाते हैं, कुछ तो गड़बड़ है, आया ना? यस। ऐसे ही अगर आपने वेस्टीज बिजनेस ज्वाइन किया है, आपने किसी को ज्वाइन करवाया, बोले वेस्टीज का प्रोडक्ट जबरदस्त है और हमारे घर में सारे प्रोडक्ट वेस्टीज का यूज करते हैं, वो घर में आके देखेगा टूथपेस्ट तो लाल कलर का दिख रहा है और ये बोल रहा था कि तो वेस्टीज का प्रोडक्ट यूज कर वहां पे आपका वैल्यू डाउन हो जाएगा और आप वही उसी टाइम आप जीरो हो जाओगे। याद रखना, हमें 100% कमिटमेंट के साथ वेस्टीज के प्रोडक्ट यूज करने हैं, क्योंकि ये कॉमन सेंस है यार। प्रोडक्ट चेंज कर लेना है यार, क्यों यार मार्केट के प्रोडक्ट लेके यूज करना? अरे छोटे बच्चे को मैं इधर बुलाऊंगा और उसके हाथ में मैं एक बुक दूंगा और मैं बोलूंगा बेटा ये बुक का देखो तुम, वो बुक उसको मजा आ रहा है देखने में, थोड़ी देर वो बुक देखता है, फिर मैं वो बुक उससे लेने की कोशिश कर रहा हूँ, वो नहीं दे रहा है, मैं उसको इतना बड़ा चॉकलेट देता हूँ, दिखाता हूँ, देख बेटा ये चॉकलेट है ना, मैं तुमको दे दूंगा, ये बुक छोड़ दो ना तुम, और ये दूसरा बुक दे रहा हूँ वो पढ़ो ना तुम। छोटा बच्चा क्या करेगा? चॉकलेट मिलता है तो छोटा बच्चा क्या करेगा? वो पुरानी बुक छोड़ेगा कि नहीं? छोड़ेगा। तो हमारे सपने पूरे होने वाले हैं, हमारी जिंदगी बदलने वाली है, हमारे लाइफ
कर सकते हैं। सिंपल 100% प्रोडक्ट यूज मतलब 100% प्रोडक्ट यूज। आज रैंडमली बोल रहा हूँ, जाओ जाके चेक कर लो मेरे घर में, किसी को भेज दो, आपका कोई रिलेटिव है उसको, मेरा घर पूरा चेक कर ले, आपको वेस्टेज के अलावा कोई प्रोडक्ट नहीं दिखने को मिलेगा। థర్డ్ పాయింట్ వచ్చేసి సార్ చెప్తున్నారు 100% ప్రోడక్ట్ యూస్ ఎందుకు చేయాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. చాలా ఉద్వేగంతో సార్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే వెస్టేజ్ నా బిజినెస్ కాబట్టి మా ఇంట్లోనే వెస్టేజ్ తప్ప వేరే ఏ ప్రోడక్ట్స్ కూడా ఉండకూడదు, కనపడకూడదు, వేరే బ్రాండ్ అనేది మనం అస్సలు కూడా వాడకూడదు. ఇలా మనము కొన్ని సంవత్సరాలు చేస్తే మన లైఫ్ అనేది మారుతుంది. 40 సంవత్సరాల నుండి ఎక్స్ బ్రాండ్ ఏదైతే ఉందో మనం వాడుతున్నాం, మన జీవితం ఏమైనా మారిందా? ఏమీ మారలేదు, ఎట్లా ఉందో అట్లానే ఉంది. కానీ ఇక్కడ జీవితం మారుతుంది అన్నప్పుడు ప్రోడక్ట్ మారడానికి మనకి ఏంటి కష్టం అని ఇక్కడ అడుగుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక హైవే రోడ్ అనేది ఉంది. హైవే రోడ్లో ఏంటంటే పురుషోత్తం దాస్ సార్ది హోటల్ ఉంది అండ్ ఇంకొక డాబా కూడా ఉంది. అయితే ఒకవేళ పురుషోత్తం దాస్ సార్ వాళ్ళ హోటల్లో దోశ తినకుండా వేరే డాబాలో ఉన్నటువంటి హోటల్లో దోశ తిన్నారనుకోండి, సో సార్ హోటల్కి ఎవరైనా వస్తారా? రారు. ఎవరైనా వస్తారా? రారు. ఎందుకు అంటే సారే వేరే దగ్గరికి వెళ్తున్నారు కదా అని ఇక్కడ సార్ చెప్తున్నారు. ఎందుకు అంటే మన ఇంట్లో మన ప్రోడక్ట్స్ వాడకుండా వేరే ఒక కొత్త వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చెప్తామంటే వెస్టేజ్ ప్రోడక్ట్స్ జబర్దస్త్ ఉంటాయి, చాలా బాగుంటాయి, వాడండి అని చెప్తాం. కానీ ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఎష్యూర్ పేస్ట్ బదులుగా రెడ్ కలర్లో ఉన్నటువంటి పేస్ట్ చూస్తారు. అప్పుడు మన వాల్యూ ఏమవుతుందంటే 0 అయిపోతుంది. మనం చెప్పినటువంటిది మొత్తం కూడా అబద్ధం అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, చిన్న పిల్లల దగ్గర ఒక బుక్ ఉంది. సో మనం ఏం చేసినామంటే ఒక చాక్లెట్ ఇచ్చినాము, ఒక పెద్ద బుక్ అనేది ఇచ్చినాము. ఓకే, నువ్వు ఆ బుక్ ఉంది కదా అది పక్కకు పెట్టేసి ఈ బుక్లో డ్రాయింగ్ చేసుకో, ఈ బుక్లో చదువుకో, నీకు చాక్లెట్ కూడా ఇస్తున్నాను కదా అన్నప్పుడు ఏం చేస్తాడంటే ఆ అబ్బాయి ఏం చేస్తాడు, ఆ బుక్ తీసుకొని చేస్తాడు. ఎందుకంటే చిన్నది వదిలిపెట్టి ఆ బాబు దగ్గర పెద్దది వచ్చేసింది కదా, చాక్లెట్ కూడా వచ్చేసింది, ఎక్కువ వచ్చింది. అంటే ఇక్కడ కూడా ఏంటంటే మన ప్రోడక్ట్ మారడంతో మన డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతున్నాయి అన్నప్పుడు ఎందుకు మీరు ఇంకా సంకోచిస్తున్నారు, ఎందుకు మనం ప్రోడక్ట్ మారడానికి ఇంకా కూడా మనం ఆలోచిస్తున్నామని సార్ కొంచెం ఉద్వేగంతో చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమంటున్నారంటే మీ రిలేటివ్స్ ఉన్నా మీరు ఎవరైనా కూడా మా ఇంట్లోకి వెళ్ళి చెక్ చేయండి, ఏ వస్తువైనా కూడా వెస్టేజ్ కాకుండా ఇంకొకటి ఏదైనా మీకు దొరికింది అనుకోండి నన్ను అడగండి అని చెప్తున్నారు. అంటే అంత కమిట్మెంట్ అనేది 100% ప్రోడక్ట్ యూజ్ ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ సార్. स्टेप नंबर 4, देखो हमें यहाँ पर नेटवर्क बनाना है और जिस आपको अगर नेटवर्क बनाना है तो आपको लोगों को इस बिजनेस में लाना पड़ेगा। क्यों लाना है? आपके फायदे के लिए नहीं, आपको लोगों को लेकर आना है उनकी जिंदगी चेंज करने के लिए। लेकिन आपने बिजनेस शुरू किया उनको सपना नहीं आएगा, राइट? आपने स्टार्ट किया तो उनको थोड़ी सपना आएगा कि पवन जी ने वेस्टेज ज्वाइन किया तो लोगों को सपना आ जाएगा कि ये पवन जी ने बिजनेस स्टार्ट किया, चलो उनके जाके घर में जाके लाइन लग जाता है, चलो मैं वेस्टेज ज्वाइन कर लेते हैं हम साथ। ऐसा होता है? नहीं होता है, ऐसा कभी नहीं होगा, लोगों को सपना थोड़ी आएगा। तो आपको क्या करना है, एक लिस्ट बनाना है, उसको सिस्टमेटिकली लिस्ट बनाना है। आप लोग सोचता है लिस्ट बनाने का क्या जरूरत है, मेरे मोबाइल में तो है, वो नहीं चलेगा। ऑर्गेनाइज होकर काम करना है। अगर आप ऑर्गेनाइज होकर काम करोगे रिजल्ट ऑर्गेनाइज आएगा, अगर आप अनऑर्गेनाइज हो जाओगे रिजल्ट नहीं आएगा। आपको क्या करना है, सिंपल सा काम करना है। आज रात को जाके बैठना है, आपका एक डायरी लेना है, उस डायरी के अंदर नंबर, नेम, गांव का नाम और मोबाइल नंबर, ऐसे 4 कॉलम करके आपको लिस्ट बनाना है। नहीं आता है चिंता मत करो, विनिंग टीम ने इसके लिए नेम लिस्ट पेड बनाया है, वो लेके आप उसका यूज कर सकते हो। सिंपल सी बात है, लिस्ट बना दो, 100-200 लोगों का लिस्ट बना के अपलाइन के साथ बैठ जाओ। अगर आपने लिस्ट बना लिया तो आपने इस बिजनेस का 60% काम खत्म कर दिया, 50 और 60% का काम आपने खत्म कर दिया। और सबसे क्या बोलते हैं उसको, एक ऐसी बात है कि इस बिजनेस में आने के बाद 60% से 70% लोग लिस्ट बनाते ही नहीं है, इसलिए वो लोग सफल नहीं हो पाते हैं। आप लोग 60% में हो या 40% में हो? लिस्ट बनाने वाले लोग 40% में है और जो नहीं बनाते वो 60% में। आप कौन से परसेंट में हो, 40% या 60%? 60। तो लिस्ट बनाएंगे आज आपको जाके? बनाएंगे।
ఎస్ సార్, ఇంకోటి ఏంటంటే 4th పాయింట్ సార్ చెప్తున్నారు మేక్ ఏ లిస్ట్. ఇక్కడ ఏంటంటే మనం నెట్వర్క్ అనేది తయారు చేయాలి. ఎలా మనం నెట్వర్క్ తయారు చేయాలంటే, ఇప్పుడు పవన్ సార్ ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేశారు అనుకోండి, పవన్ సార్ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చేసి అందరు మాకు డ్రీమ్స్ ఉన్నాయి, మేము జాయిన్ అవుతాం అని అయితే లైన్ కట్టారు కదా. సో ఎవరెవరికి డ్రీమ్స్ ఉన్నాయి, ఎవరెవరికి మనం ఈ బిజినెస్ అనేది పరిచయం చేయాలనేది ఒక ఆర్గనైజ్డ్, ఒక క్రమ పద్ధతిలో, ఒక సిస్టమేటిక్గా, ఒక క్రమశిక్షణతోటి మనం ఇక్కడ లిస్ట్ అనేది తయారు చేయాలి. అన్ఆర్గనైజ్డ్గా చేస్తే ఇక్కడ సక్సెస్ అనేది తీసుకోలేమని చెప్తున్నారు. లిస్ట్ ఎట్లా చేయాలంటే నెంబర్ అంటే క్రమ సంఖ్య, వాళ్ళ పేరు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్, ఈ విధంగా మనము లిస్ట్ అనేది ఒక 100 మెంబర్స్ని చేయాలి. అండ్ ఎవరు సక్సెస్ అవుతారు అంటే ఎవరైతే లిస్ట్ ప్రిపేర్ చేస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారని చెప్తున్నారు. 100లో 60% మంది లిస్ట్ ప్రిపేర్ చేయరంట, కాబట్టి వాళ్ళు సక్సెస్ అవ్వరు. 100లో ఎవరైతే 40% లిస్ట్ ప్రిపేర్ చేస్తారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. అప్లైన్ దగ్గర కూర్చొని లిస్ట్ తయారు చేసి తర్వాత ఏం చేయాలనేది చెప్తారు. ఒకవేళ మనకి ఏదైనా కన్ఫ్యూజన్ ఉంది అంటే వినింగ్ టీంలో ఆల్రెడీ మనకి బుక్లో ఉంటుంది కదా, రోడ్ మ్యాప్ టు సక్సెస్ బుక్లో కూడా ఉంటుంది ప్యాటర్న్ అనేది, అది చూసినా కూడా మనకు అర్థమవుతుందని చెప్తున్నారు. ఓకే సార్. जो आपने लिस्ट बनाया है उसमें से लोगों को फोन करके कांटेक्ट करना है, इनवाइट करना है. सिंपल है, कुछ है नहीं. आपने जो लिस्ट बनाया है उसमें से फोन नंबर निकालो, उसको फोन करो. अगर आपका दोस्त है उसको फोन करके बोलो कि क्या कर रहा है शाम को, बोल रहे क्या तुम्हें कुछ काम है, बोले हाँ तेरे घर आना है चाय पीने, क्या बात है. वो बोलेगा यार कोई बात नहीं, आ जाओ. उनके घर पे जाओ, अपलाइन को लेकर जाओ पहले अगर आप नहीं हो तो, और उनको ये बिजनेस का प्लान दिखाना है. राइट, सिंपल सी बात है. इनवाइट करना है और लोगों को कांटेक्ट करना है इस बिजनेस के लिए. लोगों को सपना नहीं आएगा, आपको फोन करके बताना पड़ेगा. ये बहुत सिंपल सी बात है. फोन करना है, लोगों से बात करनी है बिजनेस के बारे में और लोगों को कांटेक्ट इनवाइट करना है. ఎస్, ఇంకోటి 5th స్టెప్ ఏం చెప్తున్నారంటే ఏదైతే మనం కాంటాక్ట్ లిస్ట్ చేసామో దాంట్లో మనము కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఏం చేయమంటున్నాడంటే ఇన్వైట్ అనేది చేయమంటున్నారు. అండ్ ఎలా ఇన్వైట్ చేయాలంటే మీకు ఒకవేళ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, అరే ఏం చేస్తున్నావు, ఓకే సో ఏం చేస్తున్నారో చెప్తారు, చాయ్ తాగడానికి మీ ఇంటికి రావాలా అని వాళ్ళు అంటారు. లేదంటే నేను ఈరోజు చాయ్ తాగడానికి మీ ఇంటికి వస్తున్నానని చెప్పి కొత్త వాళ్ళు ఒకవేళ ఎవరైనా ఉన్నారనుకోండి అప్లైని తీసుకొని వెళ్ళి ప్లాన్ చెప్పడానికి వెళ్ళాలి. చాలా సింపుల్, ఇన్వైట్ చేయడం, కాంటాక్ట్ చేయడం, ఇక్కడ ఇది సార్ చెప్తున్నారు. इनवाइट करने के बाद उनको प्लान दिखाना है. अब उनको 3 तरीके से प्लान दिखा सकते हो. पहले फोन करके उनको यहाँ पर बुलाया मीटिंग में, या फिर घर जाके उनको इनवाइट कर सकते हो बड़ी मीटिंग में. इसको ओपन मीटिंग बुलाया जा सकता है. आप उसको बड़ी मीटिंग में बुलाओ. अगर वहाँ पे भी नहीं आ रहा है, आपके घर पे मीटिंग रख के घर पे बुलाओ, चाय पे बुलाओ और उनको प्लान दिखाओ. और अगर उसमें भी नहीं आ पा रहा है तो आप उसको जाके 1-to-1 प्लान कर सकते हो. ये 3 तरीके से हम लोग प्लान कर सकते हैं और उसको प्लान दिखाना है. राइट, प्लान दिखाना है, प्लान चिपकाना नहीं है, समझे. और एक ही आदमी को बार बार मत बुलाया करो. हमारे गुजरात में एक बंदा, मैं अहमदाबाद में एक मीटिंग ले रहा था, मीटिंग खत्म होने के बाद एक बंदा मुझे मिलने के लिए आया किसी एक आदमी को लेकर. बोले सर ये आदमी को समझाओ जरा. मैंने कहा क्या बोल रहा, क्या है, क्या क्या प्रॉब्लम है. बोले सर इसको 4 बार मीटिंग में लेकर आए, इसे समझ में नहीं आ रहा है. मैंने कहा बाजू में आ, साइड में आ, तुझे समझाना है, इसको छोड़. समझे, 150 करोड़ लोग हैं यार, क्या यार एक के पीछे पड़ रहा. छोड़, आए तो बेस्ट, नहीं तो नेक्स्ट. ఇంకో పాయింట్ ఏంటంటే 6th పాయింట్ వచ్చేసి షో ద ప్లాన్. ప్లాన్ అనేది మనం చూపించాలి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి, కానీ అతికించొద్దు అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే 3 రకాలుగా మనం ప్లాన్ అనేది చెప్పొచ్చు. ఒకవేళ ఫోన్లో వాళ్ళని ఇన్వైట్ చేసి మీటింగ్ ఏదైతే ఉంటుందో మీటింగ్కి మనం ఇన్వైట్ చేస్తామో, లేదంటే ఇలా పెద్ద పెద్ద మీటింగ్స్ ఏదైతే ఉంటాయో ఓపెన్ మీటింగ్స్ అంటాం కదా, వాటిలో వాళ్ళని పిలవండి. అక్కడికి కూడా వాళ్ళు రావట్లేరు అంటే మీ ఇంటికి టీ పార్టీ ఉంటుంది కదా, టీ స్నాక్స్ అదే ఏదైతే మనం టీ పార్టీ చేసుకుంటామో సో దాంట్లో వాళ్ళని ఇన్వైట్ చేయండి. అక్కడ కూడా ఒకవేళ వాళ్ళు రావట్లేదు అంటే 1-to-1 ప్లాన్ ఏదైతే చేస్తామో వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ప్లాన్ అనేది చెప్పాలి.
ప్లాన్ని చూపించాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి, కానీ ఏదో వాళ్ళని అతికించినట్టుగా ప్లాన్ అయిపోతే అయిపోయింది అన్నట్టుగా చెప్పొద్దు అంటున్నారు. సార్ దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారంట. సార్ ఇతనికి మీరు అర్థమయ్యేలాగా ప్లాన్ చెప్పండి, 4 సార్లు చెప్పినా కూడా ఇతనికి అర్థం కావట్లేదు, 5వసారి మీరు చెప్పండి అన్నారంట. అయితే అసలు అతన్ని కాదు అర్థమయ్యేలాగా చెప్పేది, నువ్వు పక్కకి రా, ఫస్ట్ మీకు నేను చెప్తాను అని అన్నారంట. 4 సార్లు ప్లాన్ చెప్పినా అతనికి ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు 5వసారి ప్లాన్ చెప్పినా కానీ అక్కడ మనకేమీ లాభం ఉండదు కదా. ఐఎమ్ ద బెస్ట్, నేను పర్ఫెక్ట్ ఉన్నాను, ఒకవేళ అతను రాకుంటే నెక్స్ట్ పర్సన్ ని మనం ఎత్తాలి, ఐఎమ్ ద బెస్ట్, గో టు నెక్స్ట్ అని ఇక్కడ సార్ చెప్తున్నారు. ऐसा मीटिंग में आने के बाद किसी को लगता है कि यार नहीं यार ये आदमी का जिंदगी बदला है तो मेरा भी बदल सकता है, वो बिजनेस स्टार्ट करने के लिए रेडी है, तो उसको सही तरीके से स्टार्ट करवाओ. सबसे पहले उसको विनिंग टीम का एप्लीकेशन डाउनलोड करवाओ, नंबर 1. नंबर 2 विनिंग टीम के टूल्स दे दो, और नंबर 3 वेस्टीज के प्रोडक्ट अच्छी तरीके से दिलवा के उसको बिजनेस की शुरुआत करवाओ. गेटिंग स्टार्टेड कोई बड़ी बात नहीं है. प्लान देखने के बाद जो रेडी है उसके साथ सही तरीके से उसको बिजनेस शुरू करवाओ, ताकि वो सही तरीके से बिजनेस को समझ पाए और सही तरीके से करके वो सक्सेस हो पाए. ఇక్కడ సరే ఏం చెప్తున్నారంటే గెటింగ్ స్టార్టెడ్ అంటాం కదా, ఇక్కడ ఒక మీటింగ్ లో మీరు తీసుకొచ్చి కూర్చోబెట్టారు, పెద్ద మీటింగ్ లో. సార్ ఎలా అయితే సక్సెస్ అయ్యారో నేను కూడా సక్సెస్ అవుతానని ఆ వ్యక్తి ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటారో అతనికి ఒక సరైన విధానంగా మనం ఈ వెస్టేజ్ బిజినెస్ ని స్టార్ట్ చేయించాలి అంటున్నారు. దానికి ఏంటంటే ఫస్ట్ వినింగ్ టీమ్ యాప్ అనేది డౌన్లోడ్ చేయించండి, సిఈపి యాప్ అనేది సబ్స్క్రైబ్ చేయించండి, నెక్స్ట్ వినింగ్ టీమ్ లో ఉన్నటువంటి టూల్స్ ఏదైతే ఉందో అవి ఇప్పించండి, అండ్ ప్రోడక్ట్స్ కూడా ఆల్రెడీ మీరు పర్చేస్ అనేది అతనితో చేయించేసి రెడీ టు మూవ్ అన్నట్టుగా ఒక రైట్ వేలో బిజినెస్ ని స్టార్ట్ చేయించాలని చెప్తున్నారు. इस बिजनेस की शुरुआत करते हो अगर आप, या फिर आपने ऑलरेडी स्टार्ट कर दिया है या फिर आप ऑलरेडी कर रहे हो, आपको कोई भी क्वेश्चन हो, आपको कोई इश्यू है, आपको कोई भी तकलीफ है, आपको कुछ समझ में नहीं आ रहा है, आपके अपलाइन के साथ काउंसलिंग करो, अपलाइन को पूछो, क्योंकि आपकी अपलाइन ही एक ऐसा आदमी है जो सॉल्यूशन दे सकता है. ना क्रॉस लाइन ना डाउन लाइन कोई भी नहीं दे सकता, ना बाहर का कोई आदमी कोई नहीं दे सकता. अगर आपको बिजनेस करना ही है तो अपलाइन के साथ काउंसलिंग करना शुरू करो. ऐसा नहीं है कि अपलाइन के साथ काउंसलिंग की बात की तो घंटे 1 घंटा बात करने का है. 2 मिनट 5 मिनट बात करो, आपका जो भी इश्यू है बात करके बात खत्म करो. ठीक है. ఎస్ సార్, కౌన్సిలింగ్ విత్ అప్లైన్ ఏదైతే ఉంటుందో, ఎప్పుడైతే మనం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటాం, మనకు వచ్చినటువంటి డౌట్స్ ఏదైనా ఉన్నా, మనకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా అప్లైన్, ఎప్పుడైతే మనం అప్లైన్ తోటి మనం కమ్యూనికేషన్ లో ఉంటామో, అప్లైన్ తోటి మనం ఎప్పుడైతే కౌన్సిలింగ్ తీసుకుంటామో ఒక మంచి బిజినెస్ అనేది మనం స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. క్రాస్ లైన్స్ కానీ డౌన్ లైన్స్ కానీ వాళ్ళు మీకు అంతగా హెల్ప్ చేయలేరు, అసలు హెల్ప్ చేయలేరు. ఎట్లయినా మీకు అప్లైన్ తోటి కమ్యూనికేషన్ లో ఉండమన్నారు కదా, అప్లైన్ కౌన్సిలింగ్ తీసుకోమన్నారు కదా అని 1-2 గంటలు మాట్లాడకుండా 2 నిమిషాల నుండి 5 నిమిషాల లోపు మనం ఏదైతే మాట్లాడాలనుకుంటున్నామో అది కంప్లీట్ చేయాలని సార్ చెప్తున్నారు. अगर इस बिजनेस को बहुत बड़े लेवल में लेके जाना है, आपको खुद की एक बहुत बड़ी इंप्रेशन बनानी है और आपको बहुत बड़ा आदमी बनना है, तो आपको अकाउंटेबल रहना पड़ेगा. 3 चीजों में अकाउंटेबल रहना बहुत जरूरी है. नंबर 1 पैसे के मामले में, आपने किसी के साथ पैसे का ट्रांजैक्शन कर दिया है तो पैसे का मामले में एकदम क्लियर हो जाओ. आपने टिकट लिया, आपने कोई बुक्स परचेस किया, आपने कोई टूल्स लिया ऑफलाइन से या फिर किसी और से, आप पहले पेमेंट करके उसको परचेस करो. अगर आपने मनी के साथ मैसेज किया, आपका बिजनेस पूरा पैसा हो जाएगा. तो सबसे पहली बात, मनी मैटर में एकदम क्लियर रहना है, अकाउंटेबल रहना है. नंबर 2, आपको टाइम का अकाउंटेबल रहना बहुत जरूरी है. आपने किसी को टाइम दिया कि मैं 10 बजे पहुंचूंगा, आपको 10 बजे पहुंचना है. अगर लेट हो रहे हैं तो फोन कर देना, लेकिन ऐसा नहीं है बार बार लेट होना है, बार बार फोन करना है. ठीक है, एक ही बार अगर लेट हो रहे हैं फोन कर देना है थोड़ा टाइम के लिए, लेकिन टाइम पे पहुंचना है. अगर आप आधा घंटा लेट आओगे, 1 बार 2 बार 3 बार, तो उसके दिमाग में आपके लिए एक इंप्रेशन बन जाएगा कि ये तो लेट कमर है, ये तो ऑलवेज लेट ही आएगा, ये कभी टाइम पर आएगा नहीं, तो आपका इंप्रेशन खराब हो जाएगा वहां पर. तो आप किसी को टाइम देते हो तो टाइम पर आना शुरू करो. राइट, मैं टाइम का इतना पाबंद हूं, मैं इतना डिसिप्लिन हूं कि आज तक मेरा रिकॉर्ड है
कि मीटिंग का टाइम 8 बजे का है, दीपक पटेल 7:45 बजे हॉल पे होगा। और मैं नहीं चलाता हूं, कभी झगड़ा हो जाता है कभी मेरा टाइम के बाबत में, मैं चलाता ही नहीं हूं। टाइम मतलब टाइम, आज की तारीख में पैसे से ज्यादा टाइम का इंपॉर्टेंट है। यस और नो? यस। टाइम का इंपॉर्टेंट देना है। जब भी कोई भी मीटिंग हो, कोई भी फंक्शन हो, बहुत सारे लोग तो ऐसे मैंने देखे हैं, आधी मीटिंग में आते हैं और आधी मीटिंग में से चले जाते हैं। मतलब 1 घंटा लेट आते हैं और 1 घंटा पे पहले चले जाते हैं। ऐसे लोग भी देखे हैं मैंने। अब वो क्या बिजनेस करेंगे मुझे बताओ तो जरा। अगर आपको लीडर बनना है तो आपके अंदर एक ठोस डिसिप्लिन होना जरूरी है, और वो डिसिप्लिन आपका तब दिखेगा जब आप टाइम के पाबंद होंगे। लीडर वही बनता है जो मीटिंग से पहले आता है और मीटिंग के बाद लास्ट में जाता है, वही लीडर बन पाता है। इसलिए टाइम से आना जरूरी है। आज के बाद जो भी मीटिंग होगा, यहां पर बैठे हुए सब लोगों के साथ मैं प्रॉमिस करता हूं, मीटिंग अगर 9 बजे का है तो कितने लोग 9:15 बजे आएंगे? हाथ खड़ा करें, जोरदार जोरदार ताली बजाएं आप लोगों के लिए। ఎస్ సార్, ఇక్కడ 9th పాయింట్ సార్ చెప్తున్నారు అకౌంటబిలిటీ, జవాబుదారీతనము అండ్ నిజాయితీ అనేది ఇక్కడ మనం మన బిజినెస్ లో చూపిస్తేనే మనం ఒక మంచి సక్సెస్ అనేది ఇక్కడ తీసుకుంటామని చెప్తున్నారు. ఒక వ్యక్తి మనని నమ్మాలన్నా, మనం వాళ్ళని ప్రభావితం చేయాలన్నా కూడా మనం ఒక 3 విషయాల మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్తున్నారు. ఫస్ట్ ఒకటి ఏంటిదంటే మనీ. ఏదైతే మనం మనీ ట్రాన్సాక్షన్స్ పెట్టుకుంటాం కదా, క్రాస్ లైన్స్ తో కానీ, డౌన్ లైన్స్ తో కానీ, అప్ లైన్స్ తో కానీ అస్సలు కూడా పెట్టుకోవద్దని చెప్తున్నారు. ఒకవేళ మనం బుక్స్ ఏమైనా తీసుకున్నామో, టూల్స్ ఏమైనా తీసుకున్నామో, టికెట్ ఏమైనా అమౌంట్ తీసుకున్నామంటే వెంటనే దాన్ని క్లియర్ చేయాలి అని చెప్తున్నారు. ₹1 ఎవరికి ఇవ్వకూడదు, ₹1 ఎవరి దగ్గర తీసుకోకూడదు అని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి సెకండ్ పాయింట్ వచ్చేసి టైం. డబ్బు కంటే కూడా చాలా విలువైంది సమయం అని ఇక్కడ సార్ చెప్తున్నారు. ఎందుకంటే ఎవరి దగ్గర అయితే సమయ పాలన లేదో వాళ్ళు సక్సెస్ అనేది తీసుకోలేరు. ఎవరైతే టైం మేనేజ్ చేయగలుగుతారో వాళ్ళు పెద్ద సక్సెస్ అనేది ఇక్కడ తీసుకుంటారని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఒక వ్యక్తికి మనం టైం ఇచ్చినాము, ఒక్కరోజు ఒక అర్ధగంట లేట్ అయింది అంటే ఆ వ్యక్తి మనల్ని నమ్ముతారు. మళ్ళీ కూడా మనం ఇంకొకసారి అర్ధగంట లేట్ అయింది, ఇంకోసారి కొంచెం నమ్ముతారు. కానీ పదే పదే మనం అదే లేట్ అయింది అని ఏదో ఒక సాకు చెప్తూ ఉంటే ఆ వ్యక్తి యొక్క మనసులో మన మీద ఒక అభిప్రాయం అనేది ఏర్పడుతుందంట. ఇతను నిజంగా కూడా అన్ని అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తి అని అక్కడ మన రెప్పో అనేది ఖరాబ్ అయిపోతుందని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్ది రికార్డ్ అనేది ఉందంట. 8 o'clock ఒకవేళ మీటింగ్ ఉంది అంటే దీపక్ పటేల్ సార్ 7:45 హాల్లో ఉంటారంట ఎప్పుడు కూడా. అంటే ఏదైతే మీటింగ్ టైం ఉందో దానికంటే ముందే ఇక్కడ ఉంటారంట. అండ్ మనీ కంటే కూడా టైంని ఎక్కువ కూడా మనం ప్రాముఖ్యత ఇవ్వాలి అని చెప్తున్నారు. ఈ రోజు ఈ హాల్లో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా సార్కి ప్రామిస్ ఇవ్వమని చెప్తున్నారు. 9 గంటలకి మీటింగ్ ఉంది అంటే 8:45కి ఎంతమంది హాల్లో ఉంటారు? సో మీ గురించి మీకు ఒక్కసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి. मैं एक टेक्निकल बात बताना चाहता हूँ। जब भी कोई मीटिंग होता है और मीटिंग का टाइम 9 बजे का होता है और मुझे लगेगा ना कि लेट होने वाला है, मेरा दिमाग खराब हो जाता है और मेरी गाड़ी 120 पर चलती है, दिमाग खराब हो जाता है मुझे। मैं पसंद ही नहीं करता लेट जाने का कभी। मेरी वाइफ के साथ भी कभी झगड़ा हो जाता है, वो मेरे को बोल रहे सब लोग लेट आ रहे तुम। मैंने कहा मैं लीडर हूँ, मैं लोगों के जैसा नहीं हूँ, मैं मास में नहीं हूँ, मैं पास हूँ। वाह वाह वाह। आप लोग मास है या क्लास है? क्लास है। वो लोग क्लास है, वो टाइम पे आएंगे कल से मीटिंग में। यस और नो? यस यस। चलाना ही नहीं है, बात खत्म हो गई। ఎస్ సార్, ఇక్కడ సార్ नंबर 3 अकाउंटेबिलिटी। नंबर 3, अगर आपने किसी को प्रॉमिस दिया है ना तो आप उसके ऊपर अकाउंटेबल रहना है। यस ఎస్, ఇందాక ఒకటి నేను చెప్పలేదండి. ఒక లీడర్ ఎలా ఉండాలి అంటే అందరికంటే ముందు రావాలి అండ్ అందరికంటే లాస్ట్కి వెళ్ళాలని ఇందాక సార్ చెప్పారు.
చాలా మంది ఏం చేస్తారంటే సగం మీటింగ్ లో ఉంటారు, సగం మీటింగ్ కి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు అసలు ఎందుకు వస్తారో వాళ్ళకే అర్థమవుతుందో లేదో అని ఇక్కడ ఇందాక సార్ చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే లేట్ వెళ్ళడం సార్కి అస్సలు కూడా ఇష్టం ఉండదంట. లేట్ అవుతుంది అన్నప్పుడు గాడి స్పీడ్ ఏదైతే ఉంటుందో 120 వరకు కూడా వెళ్తూ ఉంటుందంట. అండ్ వాళ్ళ మేడం అడుగుతూ ఉంటారంటే ఎప్పుడు ఎందుకు ఇంత తొందరగా వెళ్ళడం, ఇంకా అందరు వెళ్ళలేదు కదా అంటే, నేను మాస్లో ఒకటి కాదు, అంటే గుంపులో ఒకటిగా నేను ఉండాలనుకోవట్లేను, క్లాస్ కీపర్ ఎవరైతే ఉంటారో అందులో ఒకటిగా నేను ఉండాలనుకుంటున్నాను అని అంటున్నారు సార్. మరి మనం అందరం మాస్లో ఒకటిగా అంటే గుంపులో ఒకటిగా ఉందామా, లేదంటే మన కోసం గుంపు ఎదురు చూసేలాగా మనం ఒక క్లాస్ లీడర్ లాగా ఉందామా అని ఇక్కడ సార్ అడుగుతున్నారు మనని. ఎలా ఉందామంటారు, క్లాసా మాసా? क्लास క్లాసేనంట. अगर क्लास है तो टाइम पे आना है, यस और नो? यस एंड लास्ट एंड फाइनल, लर्नेबल टीचेबल डुप्लीकेबल। देखो आप सब लोग लर्नेबल है इसलिए तो इधर बैठे हैं, यस और नो? यस आप सीखने के लिए आए हैं यहाँ पर? यस आप कुछ नहीं करना है, आज आपने जो सीखा है वो जाके लोगों को सिखाना है, जो बाहर वाले लोग हैं ना उनको सिखाना है, और फिर उनको बोलना है कि आप भी मीटिंग में आके सीख के लोगों को सिखाना शुरू करो। बड़ी बात है कुछ नहीं कुछ हार्ड लग रहा है इसमें? नहीं आपको बताओ एक बहुत बड़ी बात बताने जा रहा हूँ। हमारे गुजरात में एक हमारा ट्रेनिंग मीटिंग था, और ऐसा सिर्फ हमको उसमें 10 को स्टेप ले रहे थे, 1 घंटे का मीटिंग था, और उस मीटिंग में हमने एक बिजनेसमैन को बुलाया था जिसने बिजनेस का मॉडल प्लान नहीं देखा था। उसने सिर्फ ये 10 को स्टेप के संस्कार देखे मीटिंग टीम के, ये संस्कार देके इसने बिजनेस ज्वाइन किया। सोचो इसका वैल्यू कितना हाई लेवल पे है, कहाँ सिखाए जाएंगे ये सब चीजें? ये 25 सालों का नहीं 500 सालों का एक्सपीरियंस है। लीडिंग टीम की सारी लीडरशिप को अगर इकट्ठा करके सबके एक्सपीरियंस को मिलाओगे तो 500 साल का एक्सपीरियंस हो जाएगा, और ये 500 साल का एक्सपीरियंस आपके लिए काम करने के लिए तैयार है। आप रेडी है कि नहीं? यस ఇక్కడ మూడో పాయింట్ ఏం చెప్పారంటే వాగ్దానం, ప్రామిస్. ఎవరికైతే మనం ఏ విషయం గురించి అయితే ప్రామిస్ ఇస్తున్నామో మనం దాన్ని 100% ఇక్కడ నిలబెట్టుకోవాలని చెప్తున్నారు. అండ్ లాస్ట్ ఏంటి అంటే లెర్నబుల్, టీచబుల్, డూప్లికేబుల్. ఇలాంటి మీటింగ్స్ లో వచ్చి మనము నేర్చుకుంటాము. నేర్చుకున్నది ఎవరైతే రాలేదో